వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తెనాలి పట్టణ జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. తన సొంత డబ్బులు కష్టపడే డబ్బులతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఊళ్లు తిరిగి కోట్ల రూపాయలు వెచ్చించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఆయనకు ఉన్నటువంటి అర్హతకు మీరు మాట్లాడేటువంటి మాటలకి ఎక్కడ పొంతన లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాలని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాజ్యాంగం పట్ల, మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి దాని మన పార్లమెంటు చట్టాల మీద కనీస అవగాహన లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి 1956లో మరి పార్లమెంట్లో మరి ఆ రోజునటువంటి చేసిన చట్టాన్ని మరి మా జిల్లా ప్రెసిడెంట్ గాది వెంకటేశ్వరరావు వినిపించారు నిన్న ప్రెస్ మీట్లో. 2014 లోక్సభలో కాంగ్రెస్ పార్టీ కనీసం మెజార్టీ కూడా రాకుండా పోయింది. ప్రతిపక్ష హోదా కావాలంటే 115 సీట్లు ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటే మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి అలాంటి విషయాలు కూడా మరి మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి తెలుసుకోకుండా చిన్నపిల్లాడు గొడవ చేసినట్టు చాక్లెట్ కోసం ఇంత దారుణంగా రోడ్డు మీదకి ఎక్కి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, నేను అసెంబ్లీలో మాట్లాడతానంటే మరి నీకు ఈ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద మరి మీకు ఎంత చిత్తశుద్ధి ఉందని మేము అడుగుతా ఉన్నాం. రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్గా చాలా స్పష్టంగా చెప్పారు, మేము పుస్తకాలన్నీ తిరిగేస్తాము, అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 30 డేస్ కంటిన్యూషన్గా 30 డేస్ నుంచి 60 డేస్ ఎవరైతే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారో వారిని అనర్హులుగా ప్రకటించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భయపడి ఆయన అసెంబ్లీకి వచ్చాడు తప్పితే ప్రజల మీద కానీ, ప్రజా సమస్యల మీద కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, రాష్ట్రం మీద కానీ అతనికి ఎటువంటి కూడా నైతిక బాధ్యత లేదు. ఆయనకి ఏంటంటే ఆయన ప్రోటోకాల్ ఆయన కావాలా, సెక్యూరిటీ కావాలా, ఆయన గంటలు మాట్లాడేదానికి మైక్ కావాలి, దానికోసం ప్రతిపక్ష హోదా కావాలి తప్పితే మనం ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజలకి మేలు చేయాలనుకుంటే మనం ఏ విధంగానే సరే పోరాటం చేయొచ్చు. పోరాటం ద్వారా నువ్వు మైక్ సాధించవచ్చు అక్కడ అసెంబ్లీలో. కానీ అవన్నీ వదిలేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తాను, లేదంటే నేను రాననేది మాత్రం చాలా సిగ్గుచేటు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము దండం పెట్టి చెప్తా ఉన్నాం, అయ్యా నువ్వు ప్రభుత్వం మీద నీకు కావాల్సినటువంటి ప్రజా సమస్యల మీద పోరాడండి తప్పితే మీకు దీనికోసం కాదయ్యా, సిగ్గుండాలని మీకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, నీ కోటలు బద్దలు కొడతా, నిన్ను అధపాతాళాన్ని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అన్నాడు. ఆ మాటను ఆయన నిలబెట్టుకున్నాడు. ఆయన కళ్ళల్లోకి చూసి నువ్వు అసెంబ్లీలో నిలబడలేని పరిస్థితి ఇవాళ, అందుకే నువ్వు అసెంబ్లీకి రావట్లేదని చెప్తా ఉన్నాం. నిన్న మా మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు చాలా ప్రశ్నలు సంధించారు మీ మీద. ముందు వాటి సమాధానం చెప్పండి. ఆడలేక మధ్యలో వాళ్ళు అన్నట్టు మీకు అసెంబ్లీలో ప్రజల మీద, ప్రజల సమస్యల మీద పోరాడే దమ్ము లేక మీరు ఈ రోజున తోకముడిచి అసెంబ్లీ నుంచి పారిపోయారని చెప్పి తెలియజేస్తాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ అనే మాటలు మాట్లాడుతున్న విధానాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మీరు గతాన్ని కనుక గుర్తు చేసుకుంటే 2024 ఎలక్షన్స్కి ముందు 151 సీట్లు ఇచ్చారు మాకు, రాష్ట్ర ప్రజలు మా వైపే ఉన్నారు అంటూ ఈసారి మరొకసారి ఎన్నికలకు వెళ్దామంటూ 175కు 175 వైనాట్ అనుకుంటూ వచ్చిన నువ్వు ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి తట్టుకోలేక 11 సీట్లకు పరిమితం అయ్యి ఈరోజు నువ్వు అసెంబ్లీకి రాలేక ఏదో ఒక సాకులు చెప్తూ ప్రజా సమస్యలపైన పోరాడాల్సిన బాధ్యత నీకుండి శాసనసభాపక్షలో నువ్వు వాటికి దూరంగా ఉంటూ ఇవాళ నువ్వేదో అవకాశం దొరికిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కుతూ ఉంటే రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఇది చూస్తూ ఉండటానికి. ఎందుకంటే గతంలో మీరు శాసనసభాపక్షలో ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలని ఏ విధంగా హేళన చేశారు, ఆడవారి పట్ల మీరు ఎట్లా మాట్లాడారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేయడం అనేది జరిగింది. నువ్వు అంటున్న కార్పొరేటర్ స్థాయి అనే మాట మాట్లాడుతున్నావు కదా, అదే పవన్ కళ్యాణ్ 2014లో పోటీ చేయకుండా మద్దతు తెలిపి కూటమి ప్రభుత్వాన్ని అప్పుడు ఏర్పాటు చేశారు. అదే 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేస్తే నువ్వు గెలిచావు. 24లో మళ్ళీ ఆయన రాష్ట్ర శ్రేయస్ కోసం ఏదైతే కూటమి బాధ్యతను భుజాన వేసుకొని ఇవాళ రోజున ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతూ, అంతెందుకు గతంలో పులివెందుల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నీ నియోజకవర్గంలో 24 మంది కౌలు రైతులు చనిపోతే మీ నియోజకవర్గంలో కూడా ఆయన సొంత డబ్బులు ₹1,00,000 చొప్పున ఇచ్చారు. ఆయన గెలిచినా గెలవపోయినా ప్రజల పట్ల అట్లానే ఉన్నారు. కానీ ఇవాళ రోజు నువ్వు మాట్లాడే నీ స్థాయిని దిగజార్చుకుంటా నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని మేము ఖండిస్తున్నాం.
మీకు ఒక్కటే సవాల్ విసురుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే ధైర్యంగా 11 రోజుల పాటు మీ 11 మంది ఎమ్మెల్యేలతో మీరు వెళ్ళి శాసనసభలో కూర్చోండి. ఆ తర్వాత మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇటీవల వివాహం చేసుకున్న ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ దంపతుల కుమార్తె మెర్సీ ప్రిస్కిల్లా, అల్లుడు ఉమేష్ నూతన దంపతులను అఖండ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం తెనాలిలోని వారి స్వగృహంలో కలిసి అభినందించారు. వివాహం జరిగిన 3వ తేదీన ఓట్ల కౌంటింగ్ ఉన్నందున తాను వివాహానికి హాజరు కాలేకపోయానని ఆలపాటి చెప్పారు. గురువారం వచ్చి నూతన దంపతులను సెలవు కప్పి బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. నూతన జీవితం సుఖ సంతోషాలతో గడపాలని ఆలపాటి ఆకాంక్షించారు. నూతన దంపతులను అభినందించిన వారిలో జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఓఎస్టీ యేసురత్నం, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకుడు కూచిపూడి మోహన్ రావు, జెడ్పీఏఓ పూర్ణచందరెడ్డి, తెలుగుదేశం నాయకులు సుద్దపల్లి నాగరాజు, శరత్ బాబు, జి రవి ఇంకా పలువురు నాయకులు ఉన్నారు. కీర్తిశేషులు సిరిపల్లి వెంకటేశ్వర్లు లక్ష్మీకాంతం జ్ఞాపకార్థం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారి కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునగాల బాపూచి, మునగాల విజయలక్ష్మి, సిరిపల్లి వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంతం కుటుంబ సభ్యులు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా మామయ్య గారు, అత్తయ్య గారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి శ్రీని గారికి ధన్యవాదములు. సిరిపల్లి వెంకటేశ్వర్లు గారు, లక్ష్మీకాంతం గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి ఆశీస్సులు వారి కుటుంబంపై ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమ విశేషం గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు సంకల్పంతో నాటి నుంచి కూడా దాదాపుగా 7 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా మన ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని ఒక వేదికగా చేసుకొని మరి ఆకలి దప్పికతో ఎవరు కూడా మరణం ఉండకూడదని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం వేదికగా చేసుకొని అన్నదానంలో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇండస్ట్రీ లైక్ కరికులం తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. పరిశ్రమలతో అనుసంధానం కావాలని అన్ని యూనివర్సిటీలు, కళాశాలలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇంటర్న్షిప్, వర్క్ బేస్డ్ లెర్నింగ్ తీసుకువస్తామన్నారు. యూనివర్సిటీలో ఖాళీలను ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఈ సంవత్సరం వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. అది 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా మేము ప్రారంభిస్తాం అధ్యక్ష. అది ఫస్ట్ రిక్రూట్మెంట్. రెండేది ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని ఎంట్రీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ప్రాక్టీషనర్స్ పాఠాలు చెప్తే బాగుంటుంది అనేది రెండోది. మూడోది అక్రెడిటేషన్, క్వాలిటీ అష్యూరెన్స్ అధ్యక్ష. అది కూడా చాలా చాలా అవసరం. అదో ఫోకస్ తీసుకుంటున్నాం. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళకి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. మూడోది డిజిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చేయగల డిజిటల్లో చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఏమైందంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, గతంలో కూడా ఎడ్యుకేషన్ మంత్రిగా ఆయన చేశారు అధ్యక్ష. మంత్రులు మాకు విజిబిలిటీ లేదు అధ్యక్ష. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుందో, రిక్రూట్మెంట్లు ఎట్లా జరుగుతున్నాయి, జీరో విజిబిలిటీ. గుంటూరు జిల్లా వ్యాప్తంగా గీత కులాలకు కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టరేట్లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో గీత కులాలకు కేటాయించిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు,
సూపరింటెండెంట్ అరుణ్ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ గీత కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం 13 మద్యం షాపులను కేటాయించిందని అన్నారు. మొత్తం 233 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. నాన్ రిఫండబుల్ కింద ప్రభుత్వానికి 4,66,00,000 ఆదాయం వచ్చిందని చెప్పారు. 13 షాపుల్లో 9 షాపులు గౌడ కులానికి, 4 షాపులు గౌడ్ కులస్తులకు లాటరీ తీసి ఇవ్వడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గీత కార్మికులు సగం ధర చెల్లించి షాపులు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ మద్యం విధానంలో మద్యం పాలసీలో 10% షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా మన గుంటూరు జిల్లాలో 13 షాపులు, పల్నాడు జిల్లాలో 13 షాపులు కేటాయింపులు జరిపి లాటరీ ద్వారా 4 షాపులు గౌడ్ కులానికి, 9 షాపులు గౌడ కులానికి కేటాయించడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ 13 షాపులకు అప్లికేషన్స్ తీసుకోగా మొత్తం 233 అప్లికేషన్స్ వచ్చాయి. దాని ద్వారా 4,66,00,000 రూపాయలు గవర్నమెంట్కు ప్రతి అప్లికేషన్కు 2 లక్షల నాన్ రిఫండబుల్ లైసెన్స్ ఫీజు కింద రావడం జరిగింది. వీరికి సగం ధరకే, అంటే లైసెన్స్ ఫీ సగం కడితే వీళ్ళకు షాపు రన్ చేసుకునే అవకాశం గవర్నమెంటు గీత కులాల సంక్షేమం దృష్ట్యా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఆ డెసిషన్ తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకే పాలసీ తయారైంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన సమాధానమిచ్చారు. కళాశాలలో విద్యార్థులు ఎవరైనా సూసైడ్ కు పాల్పడితే సొంత పిల్లలకు జరిగినట్లుగా భావించి అధికారులు స్పందించాలని చెప్పారు. మానవతా కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. 2016లో 6 చనిపోయారు అధ్యక్ష, మళ్ళీ 2019లో 4 చనిపోయారు, 2021లో 7 చనిపోయారు, 2022లో 12 మంది చనిపోయారు అధ్యక్ష, మళ్ళీ 23లో 17 మంది, 24 వచ్చి మళ్ళీ 6. అంటే ప్యాటర్న్ లేదు అధ్యక్ష, పెరుగుతున్న ప్యాటర్న్ లేదు. మరి ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ లేదు అధ్యక్ష, జరుగుతున్నాయి కాదని ఎవరు అనట్లేదు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది ఇంటర్మీడియట్ వచ్చే లక్ష్యం. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా అదే ప్రాబ్లం అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కూడా ఒక సంవత్సరం 2-3 చనిపోతున్నారు, ఒక సంవత్సరం 11 మంది చనిపోయారు, ఒక సంవత్సరం 1 చనిపోయారు. ఇట్లా ప్యాటర్న్ అనేది లేదు. ఇంకో పక్కన యూనివర్సిటీలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. ఓపెన్ గా మాట్లాడుతున్నారు. డేటా రిపోర్టింగ్ 2014 నుంచి ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి చూస్తే 18 మంది, అంటే గత దశాబ్దంలో 18 మంది ఆత్మహత్య చేసుకుంటాం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులలో భరోసా నింపే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలో జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.